ఈ 3 పార్టీలు 8 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ ఎంపీలు 8 మంది ఎంపీలలో ఒక్క ఎంపీ అన్న ఈ బిల్లు ఈ బీసీల కోసం పాస్ చేసినటువంటి బిల్లును మేము ప్రధానమంత్రి దగ్గర తీసుకపోతాం మాట్లాడతామని ఒక స్టేట్మెంట్ ఉన్నదా? ఒక్క నాయకుడన్నా భారతీయ జనతా పార్టీ నుంచి? భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేదా? సగం మంది ఎంపీలు చేయాల్సిన కార్యక్రమం ఏముండే అంటే ఏం జరిగితే వచ్చేది ఇది అంటే ఈయన కులగణన బరాబర్గా చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కులాల వారి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా చేయాలి. ఎంపారికల్ డేటా తయారు చేయాలి. చట్టసభల ఆమోదం తీసుకోవాలి. చట్టసభల ఆమోదం తీసుకొని పోయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఇక్కడ పరిస్థితులు వివరించి పార్లమెంటు ద్వారా 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా వస్తుంది. ఇక రెండోది నేను కొత్త ఉపాయం కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారికి. ఏమని? అయ్యా నువ్వు 4 కోట్ల మందిని కంట్రోల్ చేస్తున్నాను చెప్తా ఉన్నావు కదా, 2 రెడ్లను నీ రెడ్డి జాగృతులని పిటిషన్లు వాపస్ తీసుకోమను. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని చెప్పిన, పిటిషన్ వాపస్ తీసుకోమని చెప్పిన. అసలు కోర్టుల దగ్గరికి పోకపోతే కోర్టులు పట్టించుకోవు, కోర్టుల దగ్గరికి పోకపోతే కోర్టులే పట్టించుకోవు. కానీ కోర్టుల దగ్గరికి తోలింది ఎవరు? రేవంత్ రెడ్డి తోలిండు, హరీష్ రావు మనుషులు వాదించిర్రు, బీజేపీ ఖతం చేసింది. ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి మోసం ఇది. ఇద్దరిని అడుకుంటే కానీ గుర్తుపెట్టుకోరి, నా బీసీల ఉసురు ఖచ్చితంగా మీకు రాజకీయంగా తగులుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది.